సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం రఫ్ ఏజెస్ గురించి చూసాం. రఫ్ ఏజెస్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతాయి రఫ్ ఏజెస్ అనేవి, అవి మన బాడీలో డైజెస్ట్ అవ్వకపోయినా కూడా ఏం చేస్తే ఫుడ్ కాంపోనెంట్స్ అనేవి ఈజీగా మూవ్ అయ్యేలాగా, మనం తీసుకున్న ఫుడ్ అనేది స్టమక్ నుండి ఇంటెస్టైన్స్లోకి ఈజీగా మూవ్ అవ్వడానికి ఈ ఫైబర్ కానీ రఫ్ ఏజెస్ కానీ లేదంటే వాటర్ కానీ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చి బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం తీసుకున్న ఫుడ్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉండాలి. అన్నీ ఎలా ఉండాలి, కావాల్సినంత క్వాంటిటీలో, మన బాడీకి అవసరమైనంత క్వాంటిటీలో ఉండాలి. ఏది ఎక్కువ అవ్వకూడదు, అలాగే ఏది తక్కువ కూడా అవ్వకూడదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైంది అనుకోండి, స్టార్చ్ ఎక్కువ తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి, ప్రోటీన్స్ లేకపోతే మన బాడీ బిల్డప్ అవ్వలేదు. సో అలాగే అన్ని కాంపోనెంట్స్ కూడా ఎంత అమౌంట్లో కావాలో మన బాడీకి అంతే అమౌంట్లోనే ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఏం చెప్తుందంటే మనం తీసుకునే ఫుడ్ ఎప్పుడు ఎలా ఉండాలి, అన్ని కాంపోనెంట్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉండాలి. సపోజ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ మనం తీసుకుంటే లంచ్లో ఏ ఏ కాంపోనెంట్స్ తీసుకుంటాం, ఎక్కువగా రైస్ కాంపోనెంట్స్ ఎక్కువ తీసుకుంటాం, రైస్ ఐటమ్స్ తింటాం. డైలీ మనం లంచ్లో రైస్ కంపల్సరీ తీసుకుంటాం. అది ఏ ఫామ్లో అయినా కానీ, ఏ విధంగా తీసుకున్నా కానీ రైస్ అనేది కంపల్సరీ తీసుకుంటాం, అండ్ కర్రీస్ తీసుకుంటాం. అదే నార్త్ సైడ్కి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం తీసుకుంటారు, రోటీస్ తీసుకుంటారు, చపాతీస్, రోటీస్, అటువంటి కాంపోనెంట్స్ వీటితో తయారు చేస్తున్నవి ఎక్కువగా తీసుకుంటారు. సో అందరూ ఒకే ఫుడ్ తీసుకుంటున్నామా, మన ఇండియాలోనే తీసుకుంటే ఒక్కొక్క ప్లేస్లోని ఒక్కొక్క విధంగా తీసుకుంటాం. ఫుడ్ ఐటమ్స్ అనేది అన్ని ఏరియాస్లోని ఒకే విధంగా ఒక్కొక్క స్టేట్లోని ఒక్కొక్క రకంగా ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అన్ని ఫుడ్ ఐటమ్స్లోని సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయా? ఇప్పుడు మనం థాలీ చూసామనుకోండి, థాలీ అంటే హోటల్లో మనం మామూలుగా సపోజ్ హోటల్లో తీసుకున్నాం అనుకోండి, ఏమి ఇస్తాడు, రైస్ ఇస్తాడు అండ్ కర్రీ ఇస్తాడు, చపాతీ. అండ్ నార్త్ సైడ్ తీసుకుంటే నార్త్లో తీసుకుంటే చపాతీ, రోటీస్ కూడా ఇస్తాడు, కర్రీ, దాల్, సాంబార్. సో మనం మామూలుగా డైలీ తీసుకునే ఫుడ్లో అన్ని రకాలు ఉంటాయా, థాలీలో ఉన్న అన్ని ఐటమ్స్ ఉంటాయా అంటే డైలీ మన మమ్స్ కుక్ చేసే ఫుడ్లో రోజు మనకి సాంబార్ ఉంటుందా, రోజు మనకి ఫ్రై ఉంటుందా, రోజు మనకి దాల్ ఉంటుందా, రోజు పప్పు ఉంటుందా అంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కర్రీ తీసుకుంటున్నాం, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం. రైస్ కామన్గా పెట్టుకుని రిమైనింగ్ అన్నీ మార్చుతూ ఉంటున్నాం. సో మనకు అన్ని కాంపోనెంట్స్ కావాలి అంటే థాలీలో ఉన్న అన్ని సబ్స్టెన్స్ మనం తినాలని కాదు, కానీ మనం తీసుకున్న సబ్స్టెన్స్లో మనకు కావాల్సినవి అన్నీ రావాలి. సపోజ్ దాల్ తీసుకున్నాం అనుకోండి, అందులోంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, అండ్ విటమిన్స్ కూడా వస్తాయి. దాల్తో పాటు ఏదో ఫ్రై తీసుకున్నాం అనుకోండి, లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న ప్రోటీన్స్ కూడా మనకు వస్తాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని రకాల ఐటమ్స్ తినడం కాదు, మనం తీసుకున్న ఫుడ్లో అన్ని రకాల కాంపోనెంట్స్ ఉండేలాగా చూసుకోవడం. సపోజ్ రైస్ ఒక్కటే తింటున్నారు, కర్రీ కలుపుకోవట్లేదు అనుకోండి, కర్రీ తక్కువ కలుపుకుంటున్నారు, లేదా రోజు కర్రీ కలుపుకోవటం మానేసి కర్రీ ఇష్టం లేదు, కర్రీ తినటం మానేసి రోజు కర్డ్ వేసుకొని తింటున్నారు అనుకోండి, వాళ్ళ బాడీ వాళ్ళు హెల్తీగా ఉంటారా? రోజు కర్డ్తో తింటే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారా? కన్ఫర్మ్గా వాళ్ళు ఎలా ఉంటారు, వీక్గా ఉంటారు. ఎందుకంటే కర్డ్లో మనకేమొస్తాయి, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వస్తున్నాయి. మిగతా విటమిన్స్, మిగతా ప్రోటీన్స్, మిగతా కార్బోహైడ్రేట్స్ రావాలంటే ఖచ్చితంగా మనం కర్రీస్ కూడా తీసుకోవాలి. సో అంటే మనం తీసుకున్న ఫుడ్ ఐటెంలో ఏముండాలి, ఖచ్చితంగా ఈ అన్ని కాంపోనెంట్స్ మిక్స్ అయ్యి ఉండే విధంగా ఉండాలి. సపోజ్ మీకు టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 5లో ఒక ఇమేజ్ చూపించాడు. ఆ ఇమేజ్లో ఏమున్నాయి, ఆ ప్లేట్ చూడండి, థాలీ చూడండి, అందులో ఏమేమి ఉన్నాయి, రైస్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, ఆనియన్స్, టమాటోస్, సలాడ్ ఉంది, అండ్ కర్రీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్, త్రీ కర్రీస్ ఉన్నాయి, దాల్ ఒకటి ఉంది, కర్డ్ ఉంది, బనానాస్ ఉన్నాయి. సో రోజు మనం ఇవన్నీ తింటామా? సో ఇవన్నీ తింటేనే మనం కరెక్ట్గా తింటున్నట్ట కాదు. అందరికీ ఇవన్నీ కాంపోనెంట్స్ డైలీ 4 టైప్ ఆఫ్ కర్రీస్, డైలీ సాంబారు, డైలీ దాల్ ప్రిపేర్ చేయాలంటే ఎంత కష్టం అవుతుందమ్మా, అది కుదురుతుందా? నార్మల్ లైఫ్లో మనం ఎప్పుడో ఒకసారి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏ ఫంక్షన్స్లోనో అన్ని రకాల కర్రీస్, అన్ని రకాల ఐటమ్స్ మనం తీసుకుంటాం, కానీ డైలీ ఇవన్నీ తీసుకుంటామా? తీసుకో. సో
ఇంత కాస్ట్లీగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనం తీసుకున్న ఫుడ్లో డైలీ మనకి ఏమేమి అవసరమో అవి మాత్రం ఉండాలి. కర్రీ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా కర్రీ తీసుకుంటే వెజిటేబుల్స్ వాడతాం కదా, కర్రీ కుక్ చేయడానికి వెజిటేబుల్స్ వాడతాం కదా. వెజిటేబుల్స్లో ఖచ్చితంగా స్టార్చ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. మనం రైస్ తీసుకుంటున్నాం, రైస్లో ఖచ్చితంగా ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది అండ్ స్టార్చ్ ఉంటుంది. అండ్ కర్డ్ తీసుకుంటున్నాం, అందులో ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. అంటే కర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ నుంచే కదా. మిల్క్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ మనకి కర్డ్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఎన్హాన్స్డ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ కన్నా ఎక్కువ ఎన్హాన్స్డ్ కాంపోనెంట్స్ మనకి కర్డ్లో ఉంటాయి. మిల్క్ కన్నా కూడా కర్డ్లో ఎక్కువ ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం ఏం తీసుకుంటాం, లైక్ రసం అలాంటివి తీసుకున్నా కూడా మనకి కావాల్సిన కాంపోనెంట్స్ వస్తాయి. అండ్ ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఒక 60% కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి, 20% ప్రోటీన్స్ ఉండేలాగా తీసుకోవాలి. ఫ్యాట్స్ అవి కూడా ఒక 5% ఉండేలాగా తీసుకోవాలి. అంటే మనం డైలీ ఒక ఆయిల్ కాంపోనెంట్ ఒక్కడన్నా తీసుకోవాలి. ఒక స్పూన్ కానీ లేదా 2 స్పూన్స్, ఓవర్గా తీసుకోకూడదు. 1 or 2 స్పూన్స్ ఆయిల్, గీ, నెయ్యి కూడా తినాలి. కొంతమంది నెయ్యి తింటే లావ్ అయిపోతారు, నెయ్యి తింటే ఇంకేదో అవుతుంది, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ గీ, ఆయిల్ కూడా మన బాడీకి కావాల్సిన కాంపోనెంట్సే. గీలోని ఆయిల్స్లోని ఏముంటాయి, మనకి ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ కూడా మనకి ఎసెన్షియల్ కాంపోనెంట్సే. ఫ్యాట్స్ కూడా మన బాడీకి అవసరమైన కాంపోనెంట్సే. కాకపోతే ఏది ఓవర్గా తీసుకోకూడదు. ఫ్యాట్స్ అనే కాదు, కార్బోహైడ్రేట్స్ ఓవర్గా తీసుకోకూడదు, ప్రోటీన్స్ ఓవర్గా తీసుకోకూడదు, ఏ కాంపోనెంట్ కూడా ఓవర్గా తీసుకోకూడదు, లిమిటెడ్గా తీసుకోవాలి. డైలీ 1 స్పూన్ గీ తింటే హెల్తీగా కూడా ఉంటారు. సో ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మనం ఎప్పుడు ఈ థాలీలో చూపించినట్టు అన్ని కాంపోనెంట్స్, అన్ని సబ్స్టెన్స్ని కన్జ్యూమ్ చేయవలసిన అవసరం లేదు. డైలీ మనం తీసుకునే కాంపోనెంట్స్లో కూడా అన్ని సబ్స్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. రైస్ తీసుకుంటాం, రైస్తో పాటు దాల్ తీసుకుంటాం, లేదంటే కర్రీ తీసుకుంటాం. వాటిలో మనకి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అంత ప్రోటీన్ అన్ని కాంపోనెంట్స్ వస్తాయమ్మ. కాకపోతే తినేటప్పుడు వండేటప్పుడు సక్రమంగా వండుకోవాలి. వండేటప్పుడు కరెక్ట్గా ఉండటం అంటే ఫ్రైస్ ఎక్కువ తినకూడదు. ఎందుకు, ఫ్రైస్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది. అండ్ ఫ్రైని ఏం చేస్తారు, ఎక్కువసేపు కుక్ చేస్తారు. ఏ ఫ్రై అయినా సరే డీప్ ఫ్రై చేయటం లేకపోతే షాలో ఫ్రై చేయటం ఎలా చేస్తారు, ఎక్కువసేపు కుక్ చేయవలసి వస్తుంది. అలా ఎక్కువసేపు కుక్ చేసినప్పుడు ఏమవుతాయి, ఆ హీట్కి అందులో ఉండే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఆవిరైపోయి వెళ్ళిపోతాయి. సో ఇంక అందులో ఏముండదు. సో అప్పుడు తినకపోయినా యూజే లేదు. కానీ మన టేస్ట్ కోసం మనం ఏం చేస్తాం, డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో. జనరల్గా అందరికీ డీప్ ఫ్రైడ్ ఐటమ్సే ఎక్కువ నచ్చుతాయి. కానీ అలా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఉండవు అనమాట. విటమిన్స్ అనేవి త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో విటమిన్స్ అనేవి త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి. మన ఫుడ్ని ఓవర్గా కుక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇంకేం మిగులుతుంది, అందులో కార్బోహైడ్రేట్స్ మాత్రం మిగులుతుంది. సో ఫుడ్ కుక్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి, జాగ్రత్తగా కుక్ చేయాలి. ఎక్కువ వెజిటేబుల్స్ని బాయిల్ చేసే పద్ధతిలో వండితే అందులో ఉండే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బయటికి పోకుండా అలాగే ఉంటాయి. ఎక్కువసేపు కుక్ చేయకూడదు. 1 hour 2 hours కుక్ చేసే ఫుడ్లో హెల్దీ కాంపోనెంట్స్ ఏమీ ఉండవమ్మా. అవన్నీ ఆ హీట్కి 1 hour 2 hours దాన్ని కుక్ చేస్తూ ఉంటే అందులో ఉండే కాంపోనెంట్స్ అన్నీ ఏమవుతాయి, ఆ వేడికి పోతాయి, ఆవిరైపోతాయి. సో అందులో ఇంకా హెల్దీ కాంపోనెంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ లాంటివి ఉండవు. స్టార్చ్, ఫ్యాట్స్, ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ అవి మాత్రమే మిగులుతాయి. ఓన్లీ స్టార్చ్ కన్జ్యూమ్ చేస్తే మనకు హెల్తీగా ఉంటామా, ఉండవు. సో అందుకే ఫుడ్ అనేది ఎప్పుడు లిమిటెడ్గా కుక్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ టైంలో మనం కుక్ చేసుకోవాలి. ఓవర్ హీట్ ఉండకూడదు, ఓవర్ టైమ్ కుక్ చేయకూడదు. ఓవర్ హీట్లోని కుక్ చేయకూడదు అండ్
ఓవర్ ఆయిల్స్ కూడా యూస్ చేయకూడదు. సో ఫుడ్ మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అండ్ వాటిని ఎలా కుక్ చేయాలి, ఎక్కువ బాయిలింగ్ పద్ధతిలో. ఇప్పుడు ఫ్రై చేసే వెజిటేబుల్స్ కన్నా బాయిల్ చేసే వెజిటేబుల్స్ మనకి హెల్దీ. పొటాటో ఉందనుకోండి, పొటాటో తింటే మన హెల్త్కి చాలా మంచిది. పొటాటోలో స్టార్చ్ ఎక్కువ ఉన్నా అందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే పొటాటోని మనం ఫ్రై చేస్తామో, పొటాటో చిప్స్ తింటాం కదా, ఆలూ చిప్స్లో మనకి ఎటువంటి యూజ్ఫుల్ ఫ్యాట్స్ ఉండవు, యూజ్ఫుల్ ప్రోటీన్స్ ఉండవు. అదే మనం ఒక బాయిల్డ్ పొటాటో తిన్నామనుకోండి, మనం మళ్ళీ హెల్తీగా ఉంటాం. డైలీ బాయిల్డ్ పొటాటో తిన్నా కానీ మనం హెల్తీగానే ఉంటాం. కానీ డైలీ మనం చిప్స్, లేస్, ఈ పొటాటో, ఆలూ చిప్స్ తిన్నామనుకోండి, అప్పుడు మనకు ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనమాట. సో ఫ్రై చేసిన దానికి బాయిల్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్కి బాయిల్ చేసిన ఫుడ్ ఐటమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. బాయిల్ చేస్తున్నప్పుడు మనం లో హీట్లో ఒక 20 మ్యాక్సిమం ఒక 15 to 20 మినిట్స్ అంతకు మించి బాయిల్ చేయం. ఈ లోపలనే అవి కుక్ అయిపోతాయి, బాయిల్ అయిపోతాయి. కానీ ఫ్రై చేస్తున్నప్పుడు మనం చాలా ఎక్కువ హీట్ ఇస్తాం అండ్ చాలా ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేస్తాం. సో ఆ హీట్కి ఏం చేస్తుంది, ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి 100 degrees దగ్గర దాన్ని బాయిల్ చేసామనుకోండి, ఎక్కువ హీట్ వస్తుంది దాని దగ్గర నుంచి. అదే వాటర్ అనుకోండి 100 degrees దగ్గర దాన్ని బాయిల్ చేస్తున్నాం అనుకోండి, అంత హీట్ ఉండదు. సో వాటర్లో బాయిల్ చేయడానికి అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో బాయిల్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మనకి ఎక్కువ హెల్దీ కంపేరింగ్ టు ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్. సో అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎప్పుడు డైలీ ఫ్రైస్ లాంటివి తినకూడదు. డైలీ ఆలూ ఫ్రై, బెండి ఫ్రై అలాంటివి డైలీ ఫ్రైస్ తినకూడదు. ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు టేస్ట్ కోసం తింటే తప్పులేదు. డైలీ ఫ్రైస్ తీసుకొని కర్రీస్ మానేశారనుకోండి, హెల్దీగా ఉండరు. సో ఫుడ్ అనేది మనకి ఎలా కుక్ చేయాలి, ఒక బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అండ్ బ్యాలెన్స్డ్గా కుక్ చేయాలి. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ ఏంటమ్మా, బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ చీప్ ఇండీడ్. బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ చీప్ ఇండీడ్. చీఫ్ ఇండీడ్ అంటే మనకు అవసరమైనవి, చీఫ్ అంటే ముఖ్యమైనవి. ముఖ్యంగా మనకి ఏం అవసరమో అవి తీసుకోవాలి. ముఖ్యంగా మనకి ఏమేం కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. సపోజ్ మన సౌత్ ఇండియన్ రైస్ తీసుకున్నాం, సౌత్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే నార్త్ వాళ్ళు ఏం తీసుకుంటారని చెప్పాను, రోటీ, చపాతీ అలాంటివి తింటారు. వాళ్ళు లంచ్ టైంలో ఎప్పుడు రోటీ, చపాతీ, సలాడ్స్ తింటారు. మనం ఏం తింటాం, పప్పు, సాంబారు లేకపోతే కర్రీ అటువంటివి తీసుకుంటాం. సో మనం తీసుకునే దాంట్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటి, బేసిక్ కాంపోనెంట్ ఏంటి, రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి అండ్ ప్రోటీన్స్ కూడా వస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తక్కువ క్వాంటిటీలో ప్రోటీన్స్ ఉంటాయి. మరి ప్రోటీన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏం తీసుకుంటాం, మళ్ళీ అగైన్ కర్రీ తీసుకున్నాం అనుకోండి, కర్రీలో మనకి ఏముంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అది మనం తీసుకున్న కర్రీ బట్టి ఉంటుంది. ఆలు కర్రీలో అనుకో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకు తెలుస్తుంది అనమాట, ఈ కాంపోనెంట్స్లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయని యూజ్ చేసే కొద్దీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కొద్దీ తెలుస్తుంది మనకి. సో కర్రీ తీసుకుంటే కర్రీ నుంచి మనకి ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కర్రీస్ కింద వండినప్పుడు మనకి ఏమొస్తాయి, ప్రోటీన్స్, విటమిన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా దాల్ తీసుకుంటాం. దాల్ అంటే పప్పు, ఏదన్నా టమాటో పప్పు అన్న ఏదన్నా సరే, ఎందులో ఏముంటాయి మనకి, దాల్లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అగైన్ ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి అమ్మ. కర్డ్ తీసుకుంటే కర్డ్లో ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి
కర్రీలో ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఆయిల్ లేకుండా మనం కర్రీ కుక్ చేయలేం. ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో మనం తీసుకున్న ఈ 4 కాంపోనెంట్స్ నుంచి మనకి డైలీ కావాల్సిన అన్ని ఫుడ్ కాంపోనెంట్స్ వస్తున్నాయి. రోజు మనం ఆ ముందు టాలీలో చూపించినట్టు అన్ని ఐటమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే కాంపోనెంట్స్లో ఇప్పుడు తక్కువ ఐటమ్స్ అయినా ఉన్నాయి. ఇవి మన పొట్ట నింపుకోవడానికి సరిపోతాయి కదా, మన హంగ్రీని తగ్గించుకోవడానికి సరిపోతాయి కదా ఈ కాంపోనెంట్స్. వీటితోనే మనం అన్ని కాంపోనెంట్స్ వచ్చేలా అన్ని ఫుడ్ కాంపోనెంట్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఆ రకంగా తినాలి. ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తింటే అవి హెల్దీ కాదమ్మా. అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నా హెల్దీ కాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. న్యూడిల్స్, పిజ్జా బర్గర్స్ ఎలా ఉన్నా న్యూడిల్స్ ఎక్కువ తింటారు మన సైడ్. సో అవేమీ హెల్దీ కాదు. వాటిని ఎక్కువ ఓవర్ హీట్లో కుక్ చేస్తారు. అండ్ ఆయిల్ కూడా బయట ఏది పడితే అది వాడతారు. మన ఇంట్లో అనుకో ఫ్రెష్గా వాడుకుంటాం. బయట ఎప్పుడుదో నిలవ ఉండిపోయింది, ఆల్రెడీ యూస్ చేసింది, డీప్ ఫ్రై చేసింది, అలాంటి ఆయిల్స్ యూస్ చేస్తారు. మనం చూడం కదా వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారో. సో అలాంటి ఫుడ్ ఎప్పుడు తినకూడదు. జంక్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు. ఏమేమి వస్తాయి జంక్ ఫుడ్లోకి? ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్. ప్యాకెట్స్లో ఇన్స్టెంట్ ప్యాకెట్స్ ఉంటాయి ఇప్పుడు, ఇన్స్టెంట్గా వండుకునేవి. అంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారనమాట. అలా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి తినకూడదు. ప్రిజర్వేటివ్స్ మన హెల్త్కి అంతా మంచివి కాదు. అవి కెమికల్స్ అనమాట. నిలవ ఉండడానికి వాటిల్లో వేరే వేరే కెమికల్స్ ఏవేవో యూస్ చేస్తూ ఉంటారు. అవి మనకి హెల్దీ కాదు. అలాంటి ఫుడ్ కాంపోనెంట్స్ మనం రెగ్యులర్గా తీసుకోకూడదు. ఎప్పుడో మనకి తినాలనిపించినప్పుడు మంత్లీ వన్స్లో 2 monthsలో ఒకసారి ఎప్పుడో తింటే తప్పులేదు. డైలీ జంక్ ఫుడ్ తినటం చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. గ్రోత్ ఉండదు, వీక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉండరు, డల్గా ఉంటారు, చాలా ఇష్యూస్ వస్తాయమ్మా. జంక్ ఫుడ్ అనేది మనం ఎప్పుడు తినకూడదు. అవాయిడ్ చేయడానికే చూడండి. ఒకవేళ తినాలి అనిపిస్తే అందులో కూడా కొంచెం బెటర్, ఇది మరీ వర్స్ట్ కాదు అన్న టైప్ ఫుడ్ తీసుకోవాలంతే. సో పిజ్జా, బర్గర్స్, న్యూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బయట బజ్జీలు, ఇంకోటి ఏంటి ఎక్కువ తింటారు, మంచూరియా అలాంటివి. ఇవన్నీ ఏంటి జంక్ ఫుడ్స్లోకి వస్తాయి. యాక్చువల్లీ బయట తిన్నది ఏదన్నా జంక్ ఫుడ్డే. సో అలా బయటవి తినకూడదు. ఇంట్లో కుక్ చేసినవి, ఇంట్లో బాయిల్ చేసినవి, ఇంట్లో నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవే తినాలి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎవరికైనా ఎక్కువ జంక్ ఫుడ్ తినే హ్యాబిట్స్ ఉంటే ఇప్పుడు నుంచి అన్నా సరే మార్చుకోండి. ఇప్పుడు మీకు తెలియకపోయినా సరే పెద్ద ఎదిగే కొద్దీ చాలా డిఫెక్ట్స్ వస్తాయి. జంక్ ఫుడ్ తినకూడదమ్మా. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ టాపిక్, హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ 170 years ago వరకు 170 years ago వరకు మనకి ఏ ఫుడ్ కాంపోనెంట్స్ తీసుకుంటే ఎలా యూజ్ అవుతుంది, ఫుడ్ వల్ల మన బాడీకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి, ఫుడ్ని యూజ్ చేసి ఏమైనా డిసీజెస్ని క్యూర్ చేయొచ్చా, అలాంటివి ఏమీ తెలియవమ్మా. అంటే ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే ఇప్పుడంటే బోల్డ్ మెడిసిన్స్, బోల్డ్ ఎక్విప్మెంట్ చాలా డెవలప్ అయింది. కానీ ఇంతకుముందు ఇవేమీ లేవు కదా, ఈ మిషనరీ లేవు, ట్యాబ్లెట్స్ లేవు, ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ లేవు. అలాంటప్పుడు ఏం చేసేవారు, వాళ్ళ యొక్క డైట్ మార్చేవారు అనమాట. ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటి, ఇప్పటికీ కూడా చాలామంది జాండీస్ వచ్చిన, చికెన్ పాక్స్ వచ్చిన, అండ్
ప్రెగ్నెంట్ అయినా అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఫుడ్ కాంపోనెంట్స్ని మార్చుతారు. వాళ్ళు రోజు తినే ఫుడ్ ఐటమ్స్ని రెగ్యులర్గా తినే డైట్ కాకుండా వాళ్ళకి స్పెషల్గా డైట్ని ప్రిపేర్ చేస్తారు. పచ్చిని చేస్తారంటారు కదా, అన్ని ఐటమ్స్ తినరు, కొన్ని మాత్రమే తింటారు. అంటే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మన బాడీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మన ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్ ద్వారా మన బాడీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మనకి 170 years ఎగో వరకు తెలీదు. 170 years ముందు ఏం చేశారంటే స్కర్వీ అనే డిసీజ్ని క్యూర్ చేయడానికి ఆ పర్సన్ యొక్క డైట్ని మార్చారనమాట. అతను తీసుకునే డైట్ని చేంజ్ చేశారు. అంటే అతను డైలీ తినే ఫుడ్ ఐటమ్స్ని మార్చారనమాట. ఏం తినాలి ఏం తినకూడదు అని ఒక డైట్ని ప్రిపేర్ చేసి ఆ డైట్ని ఫాలో అయ్యి ఏ మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఈ స్కర్వీ అనే డిసీజ్ని క్యూర్ చేశారు. అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల మన బాడీ అంత ఎఫెక్ట్ అవుతుంది. సో ఫుడ్ మనం తీసుకునే ఫుడ్లో చేంజెస్ వచ్చినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. మన బాడీలో జనరేట్ అయ్యే హార్మోన్స్లో కూడా చేంజెస్ వస్తాయి. సో ఫుడ్ మన బాడీని అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఏముందలే సరదా కదా తింటున్నాం కదా అని చెప్పేసి అనుకుంటాం కానీ, సో అందుకనే జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయాలి. మనకి తెలియదు దాని ఎఫెక్ట్, మన కళ్ళ ముందు కనిపించదు, లోపల కానీ చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకే ఫుడ్ ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలని చెప్పాను, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అన్ని కాంపోనెంట్స్ వచ్చే విధంగా తీసుకోవాలి. అండ్ జంక్ ఫుడ్ని, ఆయిల్ ఫుడ్ని ఎక్కువ తినకూడదు. సో ఫ్రెంచ్ మ్యాన్ సో 170 years ఎగో లవైజర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, స్కర్వీ అనే డిసీజ్ని ఆ పర్సన్ యొక్క డైట్ని చేంజ్ చేసి క్యూర్ చేశాడు. సో అతనే చెప్పాడు మనం తీసుకున్న ఫుడ్ కాంపోనెంట్స్ వల్ల మన బాడీకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ కాంపోనెంట్స్ తీసుకోవాలి, మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి చేంజెస్ చేస్తే మన బాడీలో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి అనలైజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి అతను ఏం చేశాడంటే స్కర్వీ అనే డిసీజ్ని ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ని యూజ్ చేసి ఫుడ్ కాంపోనెంట్స్ని డైట్ని మార్చడం ద్వారా ఆ డిసీజ్ని క్యూర్ చేశాడు, తగ్గించాడు అనమాట. సో ఇది ఇక్కడితో మనకి ఫుడ్ కాంపోనెంట్ లెసన్ కంప్లీట్ అయింది. సో ఏమేమి తెలుసుకున్నాం మనం ఈ లెసన్లో? ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ దేని గురించి తెలుసుకున్నాం? మనం ఫుడ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ సమ్ అదర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వాటిని ఎలా టెస్ట్ చేస్తాం? ఆ కాంపోనెంట్స్లో ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఎలా టెస్ట్ చేయాలి అని మనకి 3 టెస్ట్లు ఇచ్చాడు. అయోడిన్ టెస్ట్ ఒకటి, ప్రోటీన్ టెస్ట్ ఒకటి, నెక్స్ట్ ఫ్యాట్స్ టెస్ట్ ఒకటి. నెక్స్ట్ ఏ కాంపోనెంట్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. నెక్స్ట్ రఫేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. రఫేజెస్ అన్న ఫైబర్స్ అన్న ఏంటి, అవి మన బాడీలో డైజెస్ట్ అవ్వకపోయినా, అంటే ఆ ఫైబర్స్ అనేవి మన స్టమక్ డైజెస్ట్ చేయలేదు, కానీ ఆ ఫైబర్స్ ఎందుకు యూస్ అవుతాయి? ఫుడ్ అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి, స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్లోకి మూవ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. వాటర్ కాంపోనెంట్ మన బాడీకి ఎలా యూజ్ అవుతుందో చూసాం. వాటర్ కాంపోనెంట్స్ కూడా ఏం చేస్తుందమ్మా, ఫుడ్ అనేది ఈజీగా మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చాడు. ఒక చిన్న రాడ్ నుంచి కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ గొట్టం నుంచి ఒక స్పాంజ్ని తడిపి మూవ్ చేయడానికి, తడపకుండా మూవ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటో చెప్పాడు. సో వాటర్ ఉందనుకోండి, ఫుడ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అందులో ఉండే అన్ని కాంపోనెంట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎలాగైతే ప్లాంట్స్ సాయిల్ నుంచి న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయో ఆ రకంగానే మన బాడీ కూడా వాటర్ నుంచి న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్. మనం తీసుకునే డైట్లో ఏ కాంపోనెంట్స్ ఉండాలి? డైలీ మనం రిచ్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయకపోయినా, డైలీ కాస్ట్లీ ఐటమ్స్, డైలీ మనం డ్రై ఫ్రూట్స్ తింటాం, డైలీ
ప్రతిసారి మన ఫుడ్లో రోజు జీడిపప్పు వేసుకొని తింటామా కర్రీ, రోజు జీడిపప్పు కర్రీ తింటామా? తినాం కదా. కానీ ఈ మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ తక్కువ అమౌంట్లోనే మనకి అన్ని కాంపోనెంట్స్ వచ్చే విధంగా ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి. రిచ్ థాలీ అవసరం లేదు దానికోసం. మనకి డైలీ మనం తీసుకున్న ఫుడ్ కాంపోనెంట్స్లో, కర్రీస్లో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మన హెల్త్కి మంచిది. ఏవి మంచివి కాదు మన హెల్త్కి? జంక్ ఫుడ్స్ మంచివి కావు. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మనం హెల్త్కి అంత మంచివి కాదు. అటువంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? హిస్టరీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో 170 years ఎగో మనకి స్కర్వీ అనే డిసీజ్ని ఫుడ్ కాంపోనెంట్స్ని చేంజ్ చేయటం వల్ల, డైట్ని చేంజ్ చేయటం వల్ల సమ్ డిసీజెస్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇక్కడితో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం కొత్త లెసన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.